హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో పంచభూతాలు మంచివారికి ఉపయోగపడతాయి, చెడ్డవాడికి కూడా ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూట కట్టుకునేది మంచివాడు మాత్రమే. అర్థమైంది కదండి? బంగారం పైన ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుంది తప్ప బూడిద కాదు కదా. అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. గుర్తుంచుకోండి. అలాగే ఒక్క విషయం, కాబట్టి ఎటువంటి సమయంలో కూడా నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరికో బానిసలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను ఏదో ఒక రోజు యజమానిని చేస్తుంది. నిజమే కదండి? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవడానికి ఒకే ఒక కారణం, అది శ్రమించడం. అది వేదమంత్రం కూడా. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలు నమ్ముకొని, భవిత అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకు అంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే అది మంచైనా చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి, లేకపోతే పతనం తప్పదు. ఓటమంటే ఆ పనిని అంతటితో ఆపేయమని అర్థం కాదు. ఆ పనిని మరింత పట్టుదలతో, మరింత నేర్పుతో విజయవంతం చెయ్యమని దాని అర్థం. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఒకరిపై ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది, సక్రమంగా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే కూడా ఎవరి పని వారు చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడుతున్నట్టుగానే చేస్తున్నట్టు కాక, ఇష్టపడినట్టు చేస్తేనే అప్పుడు ఎంత పెద్ద పనైనా సరే శ్రమ అనిపించదు. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందించు. ఇక కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని అస్సలు వ్యర్థం చేసుకోకు. ఇవ్వడంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుంచి తొలగించు. కానీ రాజీపడి మాత్రం బ్రతకొద్దు. మనలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, 3 మనుషులు కలిసి పొందికిక 5 నిమిషాల పనిని ప్రతి వ్యక్తి మరో వ్యక్తిపైన పైతం కోసం పాకులాడుతూ ఉంటాడు. ఇక అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి. ఉన్నవాడిని ఎన్ని మేడలు ఉన్నా చాలదు, ఎంత బంగారం ఉన్నా తృప్తి చాలదు, అలాగే ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు. వారెవరికో ఇంత ఉంది కనుక తనకు రావట్లేదు అన్న బాధతో, అశాంతితో తన సంతోషంగా ఉండడు. అలాగే పర్వతం ఎత్తి చూస్తే జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అందుకే సాహసించి ఒక్కొక్క అడుగు పైకి నడిస్తేనే శిఖరానుగ్రహం అంచుకు చేరుకుంటావు. కాబట్టి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా ఎదురీదుకుంటూ వెళ్ళు. నీ గమ్యం చేరుకుని విజయాలను సాధిస్తావని గుర్తుపెట్టుకో. అడ్డంకులు వచ్చాయని కృంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుసుకోగలిగితే విజయం తప్పకుండా నీకే వర్తిస్తుంది. ఉన్న స్థితితో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా మారినా సంతోషంగా ఉండలేవు. ఇక ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలను, తమ కష్టాలను పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే, అది ఎక్కడి నుంచో రాదు. అర్థమైంది కదండి? అలాగే అర్థం అనేది మన ముఖ కదలికలను చూపిస్తుంది. లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది. ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి. అప్పుడే
దారిలో మీరు కింద పడిపోవచ్చు, ఊపిరి అందకపోవచ్చు, కాళ్ళు నొప్పి పుట్టవచ్చు. కానీ పరుగు మాత్రం ఆపకండి. ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరుతారు. అంతేకాని మీరు మొదలు పెట్టక ముందే పడిపోతామంటే ఎలా? ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఎప్పుడూ కూడా ఉండిపోతావు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ మాట తీరే మీకు మిత్రులను, శత్రువులను కూడా సంపాదించి పెడుతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి. కొండ అద్దం మందు కొంచెమై ఉండదా? అలా అని కొండ గొప్పది కాదనగలమా? అలాగే ఇక గాజరాజులను కుక్కలు అంటే గ్రామ సింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజులు విసర్జత తగ్గిపోతుందా? నిజమే కదండి. ఆలోచించు నువ్వే. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, సామాన్యుల్లా ప్రవర్తించడం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో ఏదో అన్నారని కృంగిపోకండి. అలా అని అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి. ఎదిగే కొద్దీ ఒదిగిపోండి. తనని తాను తగ్గించుకున్నవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఇక ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మౌనంలోనే దేవుని మనం దర్శించవచ్చు. ఆ మౌనంలోనే మనలోని దైవత్వాన్ని మేలుకుంటుంది. అది మనలో ప్రేమ భావనలను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనం ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. అర్థమైంది కదండి. నిన్ను నువ్వు అనుకున్నది జరగక ఆలోచించొద్దు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలను నువ్వు సాధిస్తావు. నిన్ను నువ్వు ఎవరితో కూడా పోల్చుకోవద్దు. నువ్వు ఎవరితో కూడా పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వెయ్యి. నీకు విజయం దగ్గరవుతుంది. ఆడవారికి భూమాతకు ఉన్నంత సహనం ఉంటుందంటారు. కానీ కొందరు స్త్రీలు సహనం కోల్పోయి తమ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంటారు. అలాగే మగవాడు సమాజంలో గౌరవించబడాలంటే ఎంతో వినయంగా ఉండాలి. కాబట్టి సహనం లేని ఆడది, వినయం లేని మగాడు ప్రాణం ఉన్న ప్రాణం లేని జీవి ఉత్సవంతో సమానం. నిజమే కదండి. తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. తప్పు చిన్నదైతే పెద్దదైతే తప్పు తప్పే. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. తెలియక చేసే తప్పును క్షమించకపోవడం తప్పు. తెలిసి చేసే తప్పుని క్షమించడం ఇంకా చాలా పెద్ద తప్పు. నిజమే కదండి. కురిసే ప్రతి చినుకు ముత్యపు చిప్పను చేరుకోవాలి అనుకుంటుంది. అనుకున్నది జరగకపోవచ్చు, జరగవచ్చు. కొన్ని మన చేతుల్లో ఉండవు. కానీ ప్రతి క్షణంలో ఆనందాన్ని నింపుకునే శక్తి, సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. అలా పొందగలగాలంటే జీవితంలో క్షణమైన సుఖమైన ఆహ్వానించగలగాలి. నూతన మార్గాలకు నాంది పలకాలి. అదే గెలుపుకు నాదు మెట్టి. ఇది తెలుసుకుని పాటించిన వారు విజేతలుగా మిగులుతారు. పనికిరాని మనిషి ప్రపంచంలో ఎవరుండరు. అలాగే కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు, కానీ వారు కూడా శ్రమతో గొప్పవారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ మీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏదీ కూడా సాధించలేరు. కాబట్టి పుస్తకాన్ని చూసి వదిలేయకుండా దాన్ని చదివి విషయ అవగాహన ఏర్పరచుకుంటే మీరు ఎప్పుడూ కూడా మనుషుల స్వభావాలను కూడా చదివి అవగాహనను ఏర్పరచుకుంటూ ఉంటే ఇంకా మీ జీవితం కొత్త కొత్త పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. నిజమే కదండి. అర్థమైంది కదా. నిన్ను ప్రేమించినట్టు నటించే అమ్మాయి నీ నుంచి బహుమతులు కోరుకుంటుంది, కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నీకే బహుమతులు ఇస్తుంది. నిజమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే
మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.